నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. బీఆర్ఎస్ పార్టీలో బావా బామర్దుల మధ్య ఆధిపత్య పోరాటం ముమ్మరమైనట్లు తాజా ఘటనలు సన్నివేశాలు రుజువు చేస్తున్నాయి. చాలా కాలంగా పార్టీపై ఆధిపత్యం కోసం అంతర్గత పోరాటం జరుగుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు అరకేపూటి గాంధీ, కౌశిక్ రెడ్డిల గొడవలో మాజీ మంత్రి హరీష్ రావు పై చేయి సాధించినట్లు ఆ పార్టీ క్యాడర్ భావిస్తోంది. పార్టీలో కేసీఆర్ తర్వాత నెంబర్ 2గా కేటీఆర్, నెంబర్ 3గా హరీష్ రావు వ్యవహరిస్తున్నారు. ఇద్దరు మంత్రులుగా పనిచేసిన వారే. అయితే కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సమర్థంగా పర్ఫామ్ చేయడం లేదని కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు విమర్శిస్తున్నారు. పార్టీ అధికారం కోల్పోయాక కూడా కేటీఆర్ లో మునుపటి గర్వం, అహంకారం తగ్గడం లేదని అంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నట్లుగా వర్కింగ్ ప్రెసిడెంట్ పనితీరు కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. కేటీఆర్ వైఫల్యాలను హరీష్ తనకు అనుకూలంగా మలుచుకొని దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. ఓటమి వల్ల పార్టీ శ్రేణుల్లో నెలకొన్న స్తబ్దత, నిరాశ, నిస్పృహలను తొలగించేందుకు హరీష్ రావు దూకుడు ప్రదర్శిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. బావా బామర్తుల మధ్య జరుగుతున్న పోరాటంతో పార్టీ అధినేత కేసీఆర్ మరుగున పడిపోతున్నారు. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి పరిమితం కావడం హరీష్ రావుకు కలిసి వచ్చినట్లు చెప్తున్నారు. 2001 నుంచి కేసీఆర్ వెన్నంటి ఉద్యమంలో నడిచిన హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వంలోనూ తన మేనమామ వెన్నుదన్నుగా ఉన్నారు. కేటీఆర్ మంత్రిగా మంచి మార్కులు సంపాదించిన హరీష్ రావు ప్రాబల్యానికి గండి కొట్టే చర్యలు అనేకం చేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. ఇద్దరి మధ్య జగడం 2014 నుంచి కొనసాగుతోంది. అధికారం కోల్పోయాక అది ఉద్యమమైనట్లు పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తొలి టర్మ్లోనే బావా బామర్దుల మధ్య ఆధిపత్య పోరుకు బీజం పడింది. అప్పట్లో కేసీఆర్ తర్వాత సీఎం మా అన్న కేటీఆర్ అని ఎమ్మెల్సీ కవిత ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య హరీష్ రావుకు, ఆయనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. అదే రోజు హరీష్ రావు కేసీఆర్ నివాసానికి వెళ్లి కేటీఆర్, కవిత, సంతోష్ ఇతర కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగారని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అది సద్దుమణిగినా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం కొంతకాలం కొనసాగింది. బంజారాహిల్స్ లో మంత్రుల నివాస సముదాయంలో నాటి మంత్రి హరీష్ రావు క్వార్టర్స్ దగ్గర స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మఫ్తీలో నిఘా పెట్టడం, ఆ విషయాన్ని హరీష్ రావు గుర్తించి కేటీఆర్ తో గొడవ పెట్టుకోవడం, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు ఈ పంచాయతీ వెళ్లడం, ఇద్దరికి ఆయన నచ్చ చెప్పడం వంటి ఘటనలను కొందరు బీఆర్ఎస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. హరీష్ రావుని ఎవరెవరు కలుస్తున్నారో ఆరా తీయడానికి కేసీఆర్ లేదా కేటీఆర్ నుంచి స్పెషల్ బ్రాంచ్ కు ఆదేశాలు అందినట్లు అప్పట్లో ఓ ప్రచారం జరిగింది. కేటీఆర్ ఆదేశాలతోనే తనపైన నిఘా పెట్టినట్లు హరీష్ రావు అనుమానించినందువల్ల ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయని తెలిసింది. అలాగే ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు డిస్టింక్షన్ మార్కులు సంపాదించడంతో కేటీఆర్ లో అసూయ పెరిగిందన్న ప్రచారము అప్పట్లో జరిగింది. పైగా టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా, నాయకునిగా హరీష్ రావుకు గుర్తింపు ఉంది. ఆ గుర్తింపే పార్టీపై ఆయన పట్టు పెరగడానికి కారణమైంది. కానీ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారునిగా కేటీఆర్ కు తగిన గౌరవం లభించింది తప్ప అది ఆయన కష్టార్జితం కాదన్న అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లో ఉంది. ఐటీ పరిశ్రమల మంత్రిగా కేటీఆర్ సక్సెస్ కావడం వెనుక తన కృషితో పాటు కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల శక్తి వంచన లేకుండా పనిచేశారని చెప్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు అధికార కాంగ్రెస్ పార్టీకి ఆయాచిత వరంగా మారింది. ఈ పోరాటంలో ఆజ్యం పోయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య దూరం మరింత పెరిగేలా రేవంత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ లో అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చిన కేటీఆర్ కు చెక్ పెట్టడానికి పార్టీ అధికారం కోల్పోవడం వల్ల హరీష్ రావుకు కలిసి వచ్చిందంటున్నారు. ఒకవేళ కేసీఆర్ హ్యాట్రిక్ సాధించి ఉంటే కేటీఆర్ మరింత రెచ్చిపోయేవారని, హరీష్ కు మంత్రి పదవి కూడా రాకుండా చేసేవారని చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. కాగా కేటీఆర్ ప్రభావాన్ని అటు బీఆర్ఎస్ లోను, జనాల్లోనూ తగ్గించాలన్నది రేవంత్ ఎత్తుగడ. కొద్ది రోజులుగా కేటీఆర్ విమర్శలను పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తూ అదే సమయంలో హరీష్ రావు విమర్శలకు కౌంటర్ ఇస్తుండడాన్ని గమనించవచ్చు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడంతో సహజంగానే ప్రతిపక్ష శిబిరంలో హరీష్ రావు హైలైట్ అవుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పట్టించుకోకుండా హరీష్ రావు పైన విమర్శలు చేయడం, ఆయనకే సవాళ్లు విసరడం వెనుక రేవంత్ రెడ్డి వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు. తనకు కేసీఆర్ లేదా హరీష్ తప్ప కేటీఆర్ పోటీదారు కాదనే సందేశాన్ని ప్రజల్లోకి పంపిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ ను మేనేజ్మెంట్ కోట అంటూ విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి తాజాగా కేటీఆర్ విమర్శలకు సోషల్ మీడియాలో ఆయన కౌంటర్లకు స్పందించడం లేదు. కొన్ని రోజులుగా హరీష్ రావు చుట్టూనే తెలంగాణ రాజకీయాలు నడుస్తోంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా తాను టార్గెట్ చేస్తే అది ఆయనకు రాజకీయంగా మైలేజ్ రావచ్చునని రేవంత్ భావిస్తున్నారు. హరీష్ రావును హైలైట్ చేయడం వల్ల ఆయనకు పాపులారిటీ రావడంతో పాటు బావా బామర్దుల మధ్య వైరం పెరుగుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.